వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక అమిత్ అరోరాని అరెస్ట్ చేసిన వెంటనే రిమాండ్ రిపోర్ట్లో చాలామంది రాజకీయ నాయకుల పేర్లు అలాగే వ్యాపారవేత్తల పేర్లను వెల్లడించారు ఈడీ అధికారులు. మరి దక్షిణ భాగం నుంచి అంటే దక్షిణాది గ్రూప్ నుంచి 100 కోట్ల వరకు విజయ్ నాయకర్కు ముట్టడిపినట్లు అధికారులు వెల్లడించారు. మరి ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. అయితే మరి ఈ స్కామ్లో వీళ్ళకి నిజంగా ఉందా, లేకపోతే ఇది కావాలనే కేంద్ర ప్రభుత్వం మరి ఏమన్నా చేసిన కుట్రపూరిత చర్యల అనే విషయాల గురించి మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అదే డిసెంబర్ 30 నుంచి మరి ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారట. మరి ఈడీ అధికారులు IMEI నెంబర్ల ద్వారా ట్రేస్ చేశారు. మరి ఈ స్కామ్లో ఖచ్చితంగా మరి కల్వకుంట్ల కవితను విచారించే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. మరి అలాగే ఇక కొంతమంది రాజకీయ నాయకులు ఈ విషయం పైన చాలా భయపడుతున్నారు. ఎక్కడ మా పేర్లు బయటకు వస్తాయని బాగా గుబులు చెందుతున్నారు. మరి ఈ స్కామ్లో ఇప్పటి వరకు 36 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఈ మొత్తం 36 మంది 170 ఫోన్లను వాడారట. మరి వాటి విలువ 1.38 కోట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే విజయ్ నాయకర్కి దక్షిణాది నుంచి దాదాపుగా 100 కోట్ల లంచం ఇచ్చారు ఇక్కడ వాళ్ళు. మరి ఎక్సైజ్ అధికారులకు 1 కోటి రూపాయలు లంచం ఇవ్వడంలో కూడా విజయ్ నాయకర్ పాత్ర చాలా ముఖ్యంగా ఉందని అధికారులు వెల్లడించారు. మరి ఈ విషయం పైన మీడియా ముఖంగా మాట్లాడినటువంటి కవిత చాలా ఘాటుగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం పైన నిప్పులు కురిపించింది. మోడీ కావాలనే ఇలాంటి మీడియా లీకులు ఇచ్చి మమ్మల్ని ఇరికిస్తున్నారని వెల్లడించింది. మరి ప్రజల దగ్గర కూడా ఏదైనా సానుభూతిని ఆశిస్తున్నారా? మరి రానున్న డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. మరి అందుకనే మోడీ రాకముందే ఈడీ CBI అధికారులు మా దగ్గరకు వస్తున్నారని కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం, మరి ఒకవేళ ఇదిలో ఏ అయినా ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని విచారించినా మేము ఖచ్చితంగా సహకరిస్తాం అని వెల్లడించారు. ఒకవేళ ఏమవుతుంది, మహా అయితే అరెస్ట్ చేస్తారు, లేదంటే జైల్లో పెడతారు, అంతకు మించి ఏమీ చేయలేరు అంటూ కవిత మాటలు నిజంగా అందరూ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఎందుకంటే మరి సంబంధం లేకుండా అక్కడ పేరు రావడం అనే దానికి ససేమేరా ఎటువంటి పరిస్థితి లేదు. మరి ఎంతో కొంత సంబంధం ఉంటే కానీ గతంలో కూడా బీజేపీ నాయకులు కవితని ఇలా విమర్శిస్తూ ఉంటే కవిత కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత మరి బీజేపీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఇతర పార్టీలో ఉండేటువంటి ఆ నాయకులు కవితను విమర్శించడం కొంతవరకు మానుకున్నారు. మరి అదే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మరి కవిత దీన్ని ఎలా ఎదుర్కొంటుంది? మరి ఈ స్కామ్లో ఉంటే ఎలాంటి పరిణామాలు ఆవిడ దగ్గరికి చేరుకుంటాయి? మరి వాటి నుంచి బయటపడే పరిస్థితి ఏంటి? మరి సరే, ఖచ్చితంగా ఒకవేళ జైల్లో వేసినా కూడా ఏం పర్లేదు, మేము ఎవరికి భయపడం అని అంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? మరి ఈ వీటి గురించి ప్రజలకి కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నాకు ప్రజలు ఉన్నారు, ప్రజల దగ్గర నాకు మంచి పేరుంది, అందుకే ప్రజలు నన్ను నమ్ముతున్నారు, ఖచ్చితంగా మరి మోడీని నమ్మాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఇలా ఇరికించడమే మరి వాళ్ళ ఆలోచన అని చెప్పి వెల్లడించినప్పటికీ కూడా దీంట్లో ఏదో ఒక మతలబు ఉండలేకపోలేదనేది తెలంగాణ ప్రజలు ఆలోచింపజేస్తున్నారు. మరి ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి మరి ఒక తెలంగాణే కాదు, అటు ఏపీ ప్రజలు కూడా కొంతవరకు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ఉండేటువంటి కొంతమంది నాయకులకు కూడా ఈ స్కామ్లో భాగం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇంత పెద్ద లిక్కర్ స్కామ్లో ఎవరి హస్తం ఉండొచ్చు? మరి మీరేమనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.